హాయ్ అండి, నమస్తే. నేను మిస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఈ వీడియోలో టేస్టీగా బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా కమ్మని రుచితో ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ బెండకాయ పొడితో ఇలా వెల్లుల్లి కారం పొడి వేసి చేయడం వలన చాలా బాగుంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ సింపుల్గా బెండకాయ ఫ్రైని ఎలా చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయని శుభ్రంగా కడిగి ఇలా ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. తురిచి ఆరబెట్టానన్నమాట. ఇలా తురిచి ఆరబెట్టడం వలన వేపుకోవడానికి జిగురు లేకుండా పొడి పొడిగా వస్తున్నాయన్నమాట. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇలా రెండు బెండకాయల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కానీ మరీ మందంగా కానీ కట్ చేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చీల్చి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయ అనేది నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. టమోటో వేయడం వల్ల బెండకాయ ఫ్రై అనేది జిగురు రాకుండా ఉంటుంది. ఈ టమోటో కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ టమోటా అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నిటిని కూడా వేసేసేయండి. ఇలా బెండకాయలు అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించామంటే 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మనం కారంలో కూడా వేస్తాము కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి ఈ జిగురు అంతా కూడా పోయే వరకు మూత పెట్టి మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ బెండకాయ ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి కారం పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మీ దగ్గర జీలకర్ర పొడి కనుక లేకపోతే నార్మల్ జీలకర్రనైనా వేసుకోండి. తర్వాత 2 ఇంచుల కొబ్బరిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ కూరలో వేసాము కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోండి. మీరు కూరలో సరిపడినంత వేసుకుంటే ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా వీటన్నిటిని గ్రైండ్ చేసి తెచ్చుకుందాము. ఇలా వీటిని గ్రైండ్ చేసుకొని ఇందులోకి 3 నుంచి 4 వెల్లుల్లిని ఇలా పొట్టు వలిచి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకొని చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై చూద్దాము. చూడండి, మన బెండకాయ ఫ్రై అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఎంత పొడిగా డ్రైగా అయిపోయిందో కదా. చాలా పొడిగా అయిపోయిందండి, జిగురు అనేది లేకుండా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ఈ కారం అంతా కూడా బెండకాయకి పట్టేలాగా 1 మినిట్ పాటు బాగా కలపండి. చూడండి, జిగురు అనేది లేకుండా ఎంత పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. జొన్న రోటి, చపాతీ, అన్నం, సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి
చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.